రకరకాలుగా నా మీద దాడి చేసి నన్ను దెబ్బ కొట్టాలని పోరాడాడు. నా దేవుడు కూడా పరీక్షించాడు, ఉంటాడా ఊడతాడా అని. ఏమైనా కానీ ప్రభు, నేనేమైనా అయిపోనే, నిన్ను మాత్రం వదిలిపెట్టనని, నీ పని మాత్రం మాననని ప్రభువును వదలలేదు, ఆయన పని మానలేదు. మంచి పోరాటం పోరాడా, నా శక్తిని ఇచ్చాడు నా దేవుడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. అంటే జరిగిన దాడంతా నా విశ్వాసాన్ని దెబ్బతీయడానికే జరిగింది, ప్రభు వైపు నుండి నన్ను మళ్లించడానికే. ఇప్పుడు ప్రభువును వదిలిపెట్టి లోకంలో కలిసిపోయిన వాడు, పాస్టర్లు అయినా ఎవరైనా సరే, ఎక్కడ దెబ్బతిన్నా విశ్వాస విషయంలో సాతాను చేసిన దాడిలో ఫ్లాట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. ఈరోజు నీ మీద నా మీద కూడా ఈ దాడులు జరుగుతున్నాయి, చాలా సంవత్సరాలుగా జరుగుతూనే వస్తున్నాయి. అయినా సరే ఇప్పటికీ దేవుని పాదాలు అలాగే హత్తుకొని ఉండడానికి కృప దొరికింది మనకి, కృప దొరికింది. అందుకే చెప్తున్నాను నేను, ఈ చెప్పిన బహుమానాలన్నీ ఎవరికంటే తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న యవనస్తులైన బలవంతులైన బిడ్డలే.